1970కి పూర్వం రిజిస్టర్ కాని వాళ్ళు గిరిజనేతలు రైతులైనా సరే వాళ్ళ సాదా బైనామాలను అంగీకరించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే పిఓటి పేరుతో దాదాపు 18 లక్షల ఎకరాలు మీరు బయటకు తీసుకొస్తా ఉన్నారు, సంతోషం. అందులో భాగంగా మన పాల్వంచలో 999-727-444-445 వీటి కింద కొన్ని వేల ఎకరాలు, దాదాపు 1000 ఎకరాలు ఈ 10 ఏళ్ల నుంచి రిజిస్ట్రేషన్ లేకుండా ఆ ఊరంతా కూడా నాశనమైంది. మీరు కూడా హామీ ఇచ్చారు ఆ రోజు, దాన్ని కూడా మీరు బయటకు తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని కూడా త్వరితగతిన అప్రూవల్ అయ్యే విధంగా చేయాలని కోరుతా ఉన్నాను. అలాగే ఈ సర్వేకి సంబంధించి ఇంతకుముందు అక్బర్ గారు చెప్పినట్లుగా మన సర్వే ఎప్పుడో 1940లో జరిగింది అధ్యక్ష. ఆనాడు నిజాం నవాబుల కాలంలో జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇంతవరకు సర్వే జరగలేదు. మీరు డ్రోన్ ద్వారా సర్వే చేస్తూ ఉంటున్నారు, సంతోషం. నిజామాబాద్లో శాటిలైట్ ద్వారా చేశారు, ఫెయిల్ అయిందని అంటున్నారు. అందువలన డ్రోన్ ద్వారా చేయించండి, మాన్యువల్గా కూడా సర్వే చేయించండి. మాన్యువల్గా సర్వే ఇదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికే చాలా అక్రమాలు జరిగి ఉన్నాయి, చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం 2014 ముందు ఉన్నటువంటి పుస్తకాలను యథాతథంగా అలో చేసి ఇప్పుడు ఈ కొత్త సర్వే ప్రకారం ఏమైనా జరిగి ఉంటే దాని ప్రకారంగా సరి చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇదంతా సరి అయ్యే వరకేనా అనేసరికి మళ్ళీ ఎంతకాలం పడుతుందో కూడా మీకు తెలియదు. అందువలన అదొకటి గమనించమని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే కౌలు రైతుల చట్టం 2011 గురించి పొందుపరచలేదు. ఇది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిన చట్టం. అది 2011 చట్టాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని పొందుపరిచి కౌలు రైతులకు కూడా హక్కులు ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంటే పట్టేదారులకు ఇబ్బంది ఉండొద్దు. కౌలు రైతులు చాలామంది మేధావులు ఉన్నారు, కోదండరెడ్డి గారు వాళ్ళందరికీ కూడా తెలుసు. అది వాళ్ళని పిలిచి వీళ్ళకి కూడా వాళ్ళ పంటలు పోయినా లేకపోతే ఇంకోటైనా నష్టపరిహారం వచ్చే విధంగా ఆ విధంగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా అసైన్డ్ భూములకు సంబంధించి క్రయ విక్రయాలు రెగ్యులైజ్ చేయడానికి 2018 ఇంతకుముందు చెప్పాను మీకు. ఈ విధంగా అన్ని కవర్ అయినాయా? ఓకే. అలాగే అధ్యక్ష, విఆర్ఓలు పరీక్ష పెట్టాలని అంటున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పరీక్ష అంటే మరలా కష్టం అవుతుంది. కాబట్టి విఆర్ఓలకి పరీక్ష వాళ్ళ అనుభవం చాలా అనుభవం. విఆర్ఓలని మీకు తెలుసు, పాత పట్వారీలు వాళ్ళు. అందువలన వాళ్ళని సర్వీస్లో ఉపయోగించుకోమని కోరుతున్నాను. విఆర్ఏలు 61 సంవత్సరాలు దాటిన పేరుతో వాళ్ళ పిల్లలకి ఎవరికి లేకపోవటం వలన 3700 మంది రోడ్డును పడ్డారు. వాళ్ళు కూడా అవకాశం ఏమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఎలక్షన్ అయిన వెంటనే మామూలుగా ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అధ్యక్ష. మీకు కూడా మీ దృష్టికి కూడా తీసుకొచ్చామన్నారు. 14 నెలలు అయింది. ఎంఆర్ఓలు ఎండిఓలు ఎవరు ఎక్కడాళ్ళు అక్కడే ఉన్నారు తప్పితే వాళ్ళు యథాతథ స్థానాలకు వెళ్ళలేదు. అదొకటి చూడవలసింది కోరుతున్నాం. అదేవిధంగా బంచిరాయి, అటవీ, ప్రభుత్వ భూములు, సీలింగు, అసైన్మెంటు వీటన్నిటిని అంచనా వేసి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో 7 లక్షల ఎకరాలు 6 విడతలుగా పట్టాలు ఇచ్చారు, 7 లక్షల ఎకరాలకి. మరలా ఇప్పుడు మీరు ఈ 10 ఏళ్ల కాలంలో 1 ఎకరం కూడా ఇవ్వలేదు. అందువల్ల సీలింగు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బంచిరాయి, అటవీ, ప్రభుత్వ భూములు ఇవి ఎవరి కింద ఉంటే వాళ్ళకి, పేదవాళ్లకు మీరు పట్టాలు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అధ్యక్షుల ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల్ని అమలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఏమి మెన్షన్ చేయలేదు. కోనేరు రంగారావు సిఫార్సులు కూడా చాలా వాల్యుబుల్ సిఫార్సు ఉన్నాయి. వాటిని కూడా మీరు కవర్ చేయాలని చెప్పి కోరుతూ ఆఖరిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. మన జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాలో సార్ మీ ద్వారా మా మంత్రి గారికి చెప్తున్నా, 5 గ్రామాలు ఇప్పుడు ఆ 7 మండలాన్ని వెనక్కి తీసుకురాలేరు. ఎట్లయినా ఆ 5 గ్రామాలు ఒక ప్రాంతం మీకు తెలుసు, దాన్ని అంత లోతు సమయం తీసుకొని కన్నాయిగూడెం, ఎటబాక,
గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తంపట్నం. దానివలన ఎక్కడ ముంపు లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. కాకపోతే ఒకచోటే ఉండి వేరు రాష్ట్రంలాగా అయిపోయింది. ఒక దారి వస్తుంది దానివలన. ఒక మండలం నుంచి మళ్ళీ ఇంకో తెలంగాణలోని మండలానికి